వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ప్రజల్లోకి వెళ్లాల్సిన టైంలో లండన్ పర్యటన, జగన్ దెబ్బకు వైసీపీ ఫీజులు అవుట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చాలా సీరియస్ గా వైసీపీలో ఒక చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన. అసలు ఇలాంటి టైంలో ఇప్పుడున్న ఒక పీక్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లడం అవసరమా అనే చర్చ చాలా సీరియస్ గా జరుగుతోంది. అదే జగన్మోహన్ రెడ్డి తన కూతురులను చూసుకోవడానికో లేకపోతే వాళ్ళ బాగోగులు పట్టించుకోవడానికో ఒక రోజు 2 రోజులు పర్యటనిస్తే ఎవరికి కూడా పెద్ద అభ్యంతరాలు ఉండకపోదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏకంగా మే ఎండ్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పాటు ఆయన లండన్ లోనే ఉండబోతా ఉన్నారు. అందుకే ఈ రోజు వైఎస్ఆర్సీపీలో ఇది జూనియర్ నేతలకు కూడా డైజెస్ట్ కావట్లేదు. సీనియర్ సంగతి అలా పక్కన పెడితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా ఏ టైంలో ఏం చేయాలో అది చేయని వాడే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోరాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటన చాలా సార్లు వెళ్లారు ఆయన లండన్, కానీ ఈ స్థాయిలో ఎందుకు చర్చ జరుగుతా ఉంది అంటే అలాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో. ఇక్కడ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చూస్తే ఆయన మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన దగ్గర నుంచి వారంలో ఆల్మోస్ట్ 5 రోజుల పాటు ఆయన బెంగళూరులో ఉంటా ఉన్నాడు, యలహంకలో. ఒక రోజు మాత్రమే తాడేపల్లిలో ఉంటా ఉన్నారు. ఎప్పుడైనా సరే తన సుదీర్ఘంగా నెలలు కూడా బెంగళూరులో ఉన్న రోజులు ఉన్నాయి. ఎప్పుడైనా సరే తన ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ఎప్పుడో ఒక ఫైన్ మార్నింగ్ వస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, ఒక 3 గంటలు స్టఫ్ ఇస్తారు ఆయన పేపర్కి, ఆయన సోషల్ మీడియాకి. అది వాళ్ళు ఇంకొక నెల రోజులు వాడుకుంటారు. మళ్ళీ నెల తర్వాత ప్రెస్ మీట్ పేరుతో జనం ముందుకు వస్తారు. అసెంబ్లీకి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అసెంబ్లీకి ఆయన వెళ్ళరు, తన ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనివ్వరు. ఆ ఇష్యూస్ అన్ని కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటారు. లేదంటే ఒక 3 నెలలకు ఒకసారి ఏదో ఒక బహిరంగ పర్యటన పెట్టుకుంటారు. లైక్ మొన్న పులివెందులు వెళ్ళారు తన సొంత కాన్స్టిట్యున్సీకి, అంతకుముందు రెంటపాలెం కానీ బంగారుపాలెం కానీ ఇలాంటి ఏ ఇష్యూస్ పెట్టుకుంటారు. బట్ ధర్నాకు పిలుపునిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రోడ్డు ఎక్కరు. వీటి అన్నిటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు ఉన్నాయి. అయితే ఇది ఒక పీక్ టైం, ఎందుకంటే మరో 1 నెల రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లుగా వస్తోంది. 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం పనితీరు మీద ఎలా చర్చ జరుగుతోందో జనంలో, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఆయన పనితీరు మీద కూడా చర్చ జరుగుతోంది. నిజానికి హ్యూమన్ సైకాలజీలో మనం చెప్పుకోవాలంటే అధికార పార్టీలో ఉంటే కొంత క్వశ్చన్ వస్తుంది, కొంత లెదర్జీ వస్తుంది, ఆటోమేటిక్గా అధికార దప్పం వస్తుంది. అందుకే అధికార పార్టీ కంటే ప్రతిపక్షం మీద జనం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ప్రతిపక్షం మీద? ప్రజల తరపున ప్రజల సమస్యలకు అధికార పార్టీని నిలదీస్తూ వాళ్ళ సమస్యలకు, ప్రజల సమస్యలకు కాపలా కుక్కలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అంటారు ప్రతిపక్షాన్ని. సో అందుకే ఆ స్థాయిలో అలర్ట్ గా ఉండాల్సిన సందర్భం ఇది. నిజంగా రాష్ట్రంలో ఇష్యూలు లేవా అంటే ఏ ప్రభుత్వం అయినా 100% సాచురేషన్ పాయింట్ ఇవ్వలేదు జనాలకి, అటు పరిపాలనా పరంగా కావచ్చు, ఇటు వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో కావచ్చు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఇంత సెన్సిటివ్ పీరియడ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎందుకు ఆయన లండన్ వెళ్తా ఉన్నారు అనేది ఆ పార్టీలోనే ఒక అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థం అది. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తా ఉన్నారు, మాట ముందు ఆయన మాటల్లో మనం చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రెస్ మీట్లో అయినా, ఏ బహిరంగ సభలో అయినా, ఏ పార్టీ మీటింగ్లో అయినా ఆల్మోస్ట్ 2 ఏళ్ళు పూర్తిగా వస్తుంది మనం ప్రతిపక్షానికి పరిమితమై. ఇంకా మీరు ఒక 6 నెలలు కళ్ళు మూసుకున్నారంటే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, ప్రతిరోజు చంద్రబాబు నాయుడిని సినిమా చూపిస్తాను, ఆయనకి ప్రతిరోజు చుక్కలు చూపిస్తాను, ఇంకొక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మనం అధికారంలోకి వచ్చినట్టే అన్నంత ధీమాగా చెప్తున్నారు ఆయన. తన పార్టీ అప్పుడే అధికారంలోకి వచ్చిందంట ఒక ఇల్యూజన్ లో చెప్తున్నారు ఆయన. మరి అలాంటి చెప్పే నేత అందుకు మరి అంత చెప్పే జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో వాస్తవాలను కూడా తెలుసుకుంటూ ఉండాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం తెలుసుకుంటున్నట్టు? ఇక్కడ మనం చూస్తే పాదయాత్రకు వెళ్లే ముందు నేను ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీలు కలుస్తాను, అన్ని కాన్స్టిట్యున్సీల ప్రతినిధులను కూడా కలుస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అన్ని కాన్స్టిట్యున్సీలను కూర్చోబెట్టుకుని ఆ ప్రతినిధులను కూర్చోబెట్టుకుని రివ్యూ చేస్తానని చెప్పారు. అదేవిధంగా పాదయాత్రకు అసలు సన్నాహక సమావేశాలు పెడతాను, ఎలా చేస్తాననేది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్కటి జరగల. పైగా దానికి తోడు ఒక క్రూషియల్ పీరియడ్ రాష్ట్రంలో మనం చూసాం. అధికార పార్టీ వైపు నుంచి ఈ విషయంలో మాత్రం అధికార పార్టీ వెనకబడింది అని చెప్తాను నేను. ఎన్నో చోట్ల ఏదైతే నో పెట్రోల్ నో డీజిల్ బోర్డులు పెడతా ఉంటే ఆల్మోస్ట్ ఒక వారం రోజులుగా ఆ బోర్డులు కనిపిస్తూ ఉంటే అధికార పార్టీ వైపు నుంచి నిన్న అలర్ట్ జరిగింది. నిన్న మొన్న ఒక 2 డేస్ ముందు అటు నాదెండ్ల మనోహర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ స్పందించడం జరిగింది ఈ అంశం మీద. ఆల్మోస్ట్ ఇంత జరుగుతూ ఉంటే, నో స్టాక్ బోర్డులు పెడతా ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కదా క్వశ్చన్. ఆ పార్టీలో ఉన్న కొంతమంది క్యాడర్ నుంచి కూడా వస్తూ ఉంది ఈ ప్రశ్న. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? కారణం తెలిసింది, ఎక్కడ హైడ్ చేస్తున్నారు పెట్రోల్ బంక్ ఓనర్స్, ఎందుకు ఇది చేస్తున్నారు అనేది అది వేరే విషయం. కానీ ఇది జరుగుతున్నప్పుడు ఇది ఒక అస్త్రం కదా వైఎస్ఆర్సీపీకి. ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి ధర్నాకో నిరసనలకో ప్రజల తరపున కాల్ఫర్ చేసి ఏ తాడేపల్లిలోనో ఏ విజయవాడ బెంచ్ సర్కిల్లోనో రోడ్డెక్కితే ఆ పార్టీకి వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?
సోషల్ మీడియాలో ఎంతసేపటికి పోస్టులు పెడతాము, సొల్లు మాటలు మాట్లాడేయటము తప్ప గ్రౌండ్ రియాలిటీస్లో జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే దాని ఇంపాక్ట్ లాట్ కదా జగన్మోహన్ రెడ్డికి. ఇది క్రూషియల్ పీరియడ్. ఇంకోవైపు రైతు సమస్యల మీద ఏదో ప్రెస్ మీట్లో 3 గంటల ప్రెస్ మీట్లో ఆయన 3 నిమిషాలు మాత్రమే రైతుల గురించి మాట్లాడతారు. నిజంగా రైతు సమస్యలు ఉన్నాయి చాలా చోట్ల, కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని ఎక్కడ కూడా గ్రౌండ్ రియాలిటీస్లో హైలైట్ చేసే ప్రయత్నం చేయడు జగన్మోహన్ రెడ్డి. సో అందుకే అవి ఎక్కడ కూడా హైలైట్ కావు. అలాంటి చాలా సమస్యలు ఈరోజు ఇంకోవైపు చూస్తున్నాం. ఒకవైపు అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తన స్టాండ్ మార్చుకొని మావిగన్ అని చెప్పారు. మావిగన్ మీద ఏ స్థాయిలో ఆ పార్టీ డిమోరలైజ్ అవుతోంది. ఎక్కడికన్నా డిబేట్లకు వెళ్ళినా, ఎక్కడికన్నా చర్చల్లో కూర్చున్నా, నలుగురు కూర్చున్న దగ్గర ఎక్కడన్నా వైసీపీ నేతలు మాట్లాడినా నవ్వులు పాలవుతూ ఉన్నారు మావిగన్ అనే అంశం గురించి. ఆ అంశాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఎలా జనంలోకి తీసుకెళ్లాలని వాళ్ళు డైరెక్ట్ చేయడమో, లేకపోతే మావిగన్ వద్దు మనం మళ్ళీ మన డెసిషన్ మార్చుకుందాం అని చెప్పే ప్రయత్నం చేయడమో, ఇది జరగాలి, ఇది జరగట్లేదు. ఇంకోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్ళా పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతా ఉంది. ఇంత క్రూషియల్ పీరియడ్ అది జాతీయ స్థాయిలో చూసినా ఆ అంశం మీద కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక క్లారిటీ లేదు. నియోజకవర్గాల బిల్లు మొన్న డినై అయింది కాబట్టి పార్లమెంట్లో అమ్మయ్య ఇప్పట్లో లేదులేని చేతులు దులిపేసుకున్నట్టున్నారు. ఆ అంశం మీద కూడా ఒక క్లారిటీ లేదు. ఇలాంటి ఒక క్రూషియల్ సిచ్యువేషన్ ఉండింది రాష్ట్రంలో. అలాంటి సిచ్యువేషన్లో నిన్న మనం చూసాం, ఏదైతే తమిళనేని సురేంద్రబాబు స్టాఫ్, ఆయనకు సంబంధించిన స్టాఫ్ ఏ స్థాయిలో జగన్మోహన్ సొంత జిల్లాని అన్నమయ్య జిల్లాలోనే అక్కడ దాడి చేయడం జరిగింది టోల్ సిబ్బంది మీద. ఎంత వార్త అది. వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైనా దీన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేశారా? సో ఇవన్నీ ఒక సెన్సిటివ్ ఇష్యూస్. ఇలాంటివన్నీ కూడా ప్రతిపక్షానికి వాళ్ళు రాకపోయినా అందిపుచ్చుకోవాలి ఇలాంటి వాటిని. కానీ అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి నెల రోజుల పాటు పార్టీకి ఫేస్ చూపించరు, నెల రోజుల పాటు పార్టీ యాక్టివిటీస్లో పాల్గొనరు, నెల రోజుల పాటు ఆ పార్టీకి సజ్జలు తప్ప ఎవరు డైరెక్ట్ చేసేవాళ్ళు లేరు. ఎవరైనా చెప్పినా అక్కడ వినే పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తేనే అన్ని కాన్ఫరెన్స్లో సగం మంది కూడా రోడ్డు ఎక్కరు. అలాంటి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకెవరు ఎక్కే ప్రయత్నం చేస్తారు ఇష్యూల మీద. సో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి క్రూషియల్ పీరియడ్లో 1-2 రోజులు వెళ్తే ఎవరికి అభ్యంతరం ఉండదు, ఒక వారం వెళ్ళినా అభ్యంతరం ఉండదు. నెల రోజుల పాటు ఆయన లండన్ పర్యటన చేస్తున్నారంటే అది మరి ఆ పర్యటన వెనక బ్రహ్మార్థం ఏంటనేది జగన్మోహన్ రెడ్డికే తెలియాలి. మరి ఆ పార్టీలో మాత్రం ఇది చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతున్న అంశం అనే చెప్పాలి.